మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం కౌకుంట్ల మండలం కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ముచ్చింతల గ్రామంలో విద్యార్థులకు స్టడీ మెటీరియల్ సైకిళ్లు పంపిణీ చేసిన దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి. పీసీసీ ఆర్గనైజేషన్ సెక్రటరీ అరవింద్ కుమార్ రెడ్డి గారికి, అదేవిధంగా ఎస్జేడి ఫార్మా కంపెనీ నుంచి వచ్చిన మన పుల్లయ్య గారికి, మండల పార్టీ అధ్యక్షులు రాఘవేంద్ర రెడ్డి గారికి, నరేందర్ రెడ్డి గారికి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు తిరుపతి రెడ్డి గారికి, అదేవిధంగా సీనియర్ కాంగ్రెస్ నాయకులు కిషన్ రావు గారికి, లోకల్ ఎంపీటీసీ మాజీ ఎంపీటీసీ కంప్యూటర్ ల్యాబ్స్ ఉండాలి. ఇది వచ్చిన ఇంటిగ్రేటెడ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రీజనల్ స్కూల్లో పెట్టబోతా ఉన్నాం. సో ఆ స్కూల్లో దాదాపు 2500 మంది ఒకటే క్యాంపస్ లో అంటే 25 ఎకరాలలో ఆ స్కూల్ నిర్మాణం చేస్తా ఉన్నాం. దాదాపు 2500 మంది ఓన్లీ మన నియోజకవర్గానికి సంబంధించిన స్టూడెంట్స్ నే. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై ఇక్కడ అందరూ రైట్. ఇచ్చిన స్టడీ మెటీరియల్ ఉపయోగించుకొని మంచిగా చదువుకొని 10వ తరగతిలో పెద్ద విద్యార్థులందరూ కూడా స్టడీ మెటీరియల్ అందజేయడం జరుగుతుంది. మీరందరూ కూడా మంచిగా చదువుకోవాలని చెప్పని ఆశిస్తున్నాను. పేరు ప్రిన్సిపల్ పేరు వచ్చిన కూడా మిగతా బుక్స్ అందజేస్తారు. ఇప్పుడు చూడండి సాయి సాయి విద్యార్థులు కూడా ఇప్పుడు స్టడీ మెటీరియల్ అన్నగారు అందజేస్తున్నారు. మీరు వీళ్ళంతా కూడా మంచిగా దాదాపు ఒక గ్రామం 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు దూరంలో ఉన్న సైకిళ్ల పంపిణీ కార్యక్రమం కూడా చేపట్టడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి స్టడీ మెటీరియల్ ఎగ్జామ్స్ అయిపోయినా కూడా అందరూ కూడా జాగ్రత్తగా పెట్టుకోవాలని చెప్పని ఈ సందర్భంగా సూచిస్తున్నాం. అందరూ కూడా మంచిగా చదువుకొని ముచ్చింతల పాఠశాలకు పెద్ద పేరు తీసుకురావాలని చెప్పని ఈ సందర్భంగా మీకు అందరికీ దృష్టికి తీసుకురావడం వల్ల ఈరోజు ఎస్జేడి ఫార్మా కంపెనీతో రిక్వెస్ట్ చేసి ఆ సైకిళ్ల పంపిణీ కార్యక్రమాన్ని పెట్టుకోవడం జరిగింది. సో ముందు ఇంకా ఈరోజు ఇచ్చే వాళ్ళకి కాకుండా ఇంకెవరైనా మిగిలిపోయిన వాళ్ళు ఉంటే కూడా తప్పకుండా నెక్స్ట్ ఇయర్ వాళ్ళకు కూడా సైకిల్ ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ చేస్తున్నది కూడా మీకోసం. అదే కాకుండా ఈరోజు ముఖ్యంగా ఉండి 10 సంవత్సరాల నుంచి దాదాపు 2015 నుంచి న్యాయవాద వృత్తిని వదిలేసి ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో రాజకీయాలకు రావడం జరిగింది. గత 10 సంవత్సరాల నుంచి అంటే 2015 నుంచి చాలా సందర్భాలు చూస్తున్నారు. అంటే గత పాలకులు అధికారంలో ఉన్నప్పుడు కనీసం ఈ స్కూల్ ప్రోగ్రామ్స్ వల్ల నాకైతే ఎక్కడ కనిపించలేదు. ఎక్కడ స్కూల్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసినట్టు స్కూల్లో ఉన్న స్టూడెంట్ ఎస్పెషల్లీ గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఉన్న స్టూడెంట్స్ కోసము ప్రభుత్వ పరంగా
ఏదైనా సహాయం చేద్దాము, మనం పోయి వాళ్ళకి ఏదైనా సహాయ సహకారాల నుంచి వాళ్ళను ఇన్స్పైర్ చేసి వాళ్ళను విద్యా పట్ల వాళ్ళను కార్యరూపులను చేసి మంచి విద్య అంటే అధ్యాపకులు కూడా గైడ్ చేసి మీరు మంచి విద్యను అందించండి, పిల్లలు మంచిగా చదువుకోవాలి, మా గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకునే పిల్లలు అని చెప్పేసి గతంలో చేసిన ప్రోగ్రామ్స్ అయితే నాకు ఎక్కడ కనిపించాలి. నేను రాజకీయాలకు వచ్చినప్పుడు నాకు నా సొంత నిధులతో చాదనంత సహాయ సహకారాలు చాలా స్కూళ్ళలో చేయడం జరిగింది. ముఖ్యంగా స్టూడెంట్స్ ఎక్కడ కూడా నా వంతు సాయంగా భగవంతుడు ఇచ్చినప్పుడు నేను కూడా కొంచెం సాయం చేయాలని ఆలోచనకున్న కొంత స్టూడెంట్స్కి అప్పుడు హెల్ప్ చేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ నేను ఎమ్మెల్యే గెలిచిన తర్వాత నేను ఒకటి నా ఎన్నికల ప్రచారంలో కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా తెలుసు. నా ఎన్నికల ప్రచారంలో సార్ మీరు ప్రభుత్వ పరంగా ఇచ్చే పథకాలు కాకుండా మీరు ఎమ్మెల్యే గెలిస్తే మీరు దేనికి ప్రాధాన్యత ఇస్తారని చెప్పేసి చాలా సందర్భాల్లో నా ఎన్నికల ప్రచారం అప్పుడు వివిధ టీవీల వాళ్ళు వచ్చి నా దగ్గర ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు నేను ఒకటి చెప్పిన, నాకంటూ అవకాశం ఇస్తే మాత్రం ఖచ్చితంగా విద్యా వైద్యానికి మొదటి ప్రాధాన్యత ఇస్తారని చెప్పేసి చెప్పడం జరిగింది. సో దాంట్లో భాగంగానే ఈ విద్య ముఖ్యంగా, ఎందుకంటే నేను కూడా ఒకప్పుడు మీలాట అక్కడ కూర్చొని గవర్నమెంట్లో చదువుకొని ఈ స్థాయికి గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని ఈ స్థాయికి వచ్చిన వ్యక్తిని కాబట్టి నాకు అక్కడ ఉన్న బాధలేంది, అక్కడ ఉన్న ఇబ్బందులేందో నాకు పూర్తిగా తెలిసిన వ్యక్తిగా ఖచ్చితంగా మనకంటే అవకాశం వస్తే ఒక మెరుగైన గవర్నమెంట్ స్కూళ్ళలో మెరుగైన విద్యను అందించాలని. నేనే కాదు, ఇప్పుడు ఎవరు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మీలాగా ఒక రోజు గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వ్యక్తే. కాబట్టి గవర్నమెంట్ స్కూళ్ళలో ఎలాంటి వసతులు ఉండాలి, వాళ్ళకి ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉన్నాయి అన్ని కూడా అన్ని ఆలోచన చేసే వ్యక్తే ఈరోజు మనకు మన రాష్ట్రానికి మన పాలమూరులో కదా తెలిసిందా ఎవరు ఏ జిల్లా రేవంత్ రెడ్డి గారిని. మీరందరూ హ్యాపీగా ఉన్నారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నందుకు. మన జిల్లా నుంచి ముఖ్యమంత్రిలో కూడా అన్ని వసతులు కల్పించి మంచి నాణ్యమైన విద్యను అందించి ప్రజలకు అంటే ముఖ్యంగా స్టూడెంట్స్కి అందుబాటులోకి తీసుకురావాలని చెప్పేసి గత 10 సంవత్సరాలుగా మీకు తెలుసు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నన్ని రోజులు కూడా ఈ విద్యా వైద్యాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. చిన్న మౌలిక వసతులు కూడా కల్పించకుండా గవర్నమెంట్ స్కూళ్లను పూర్తిగా గాలికి వదిలేసారు. ఎక్కడ వసతులు లేవు. అదేవిధంగా టీచర్ల కొరత, ముఖ్యంగా చాలా స్కూళ్ళల్లో టీచర్ల నియామకాలు జరపకుండా టీచర్ల కొరత ఉండడం వల్ల చాలా సబ్జెక్ట్స్లలో కొందరు స్టూడెంట్స్ ఆ టీచింగ్ చేయడానికి ఆ సబ్జెక్ట్స్ చెప్పడానికి కూడా టీచర్స్ లేని విషయం మనందరికీ కూడా తెలుసు. కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు దాదాపు 11,067 మందిని రిక్రూట్ చేసి వాళ్ళందరినీ కూడా స్కూళ్ళల్లో ఎక్కడైతే కొరత ఉందో కొరత ఉన్న కాడలా కూడా స్కూళ్ళకు ఆ టీచర్లను పంపడం జరిగింది. అదేవిధంగా టీచర్లకు ఉన్న ప్రధాన సమస్య వారి ప్రమోషన్స్. ఎన్నో సంవత్సరాలుగా దాదాపు 15 సంవత్సరాలుగా పెండింగ్ ఉన్న టీచర్ల ప్రమోషన్స్ను కూడా పరిష్కారం చేసి వాళ్ళకి ప్రమోషన్స్ ఇచ్చి వాళ్ళకు ప్రతి మండలానికి ఒక ఎంఈఓ ఉండేటట్లు ఆ ఎంఈఓ ఆధ్వర్యంలో అన్ని స్కూళ్లను పర్యవేక్షణ చేస్తూ గవర్నమెంట్ స్కూళ్ళల్లో మంచి విద్య మంచి వసతులు కల్పించడానికి అన్ని చర్యలు తీసుకోవడానికి ఎంఈఓ గారిని ప్రతి మండలానికి ఒక ఎంఈఓ గారిని కూడా నియమించడం జరిగింది. అదేవిధంగా టీచర్ల ప్రమోషన్స్ విషయంలో కూడా చాలా శ్రద్ధ తీసుకొని వాళ్ళ ప్రమోషన్స్ కూడా ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్ ఉన్న ప్రమోషన్స్ కూడా ఈరోజు మనకు క్లియర్ చేసి ఈరోజు స్కూళ్ళల్లో మంచి వసతులు కల్పించాలని అమ్మ ఆదర్శ పాఠశాల పేరు మీద స్కూళ్ళలో ఉన్న మౌలిక వసతులు చిన్న మౌలిక వసతులు కూడా కల్పించి పనిచేసిన వాళ్లకు బిల్లులు కూడా ఇవ్వడం జరిగింది. గతంలో ప్రోగ్రామ్ తీసుకొని చాలామంది కాంట్రాక్టర్స్ ఇప్పుడు తిరుగుతూ ఉన్నారు. ఏంటంటే మాకు బిల్లులు రాలేదు, మాకు పైసలు రాలేదని చెప్పేసి. గతంలో ఏదో కార్యక్రమం తీసుకున్నారు కానీ దానికి బిల్లులు ఇవ్వలేదు. అంటే 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో నుండి ఏం చేసిందంటే మనతో ట్యాక్సులు కట్టేసుకొని మనతో పైసలు వసూలు చేసి ఆ పైసలు అదేవిధంగా ప్రభుత్వం తరఫున వచ్చే పైసలు అన్నీ తీసుకుపోయి కాళేశ్వరంలో కాలబెట్టి మొత్తం రాష్ట్రాన్ని అంతా దివాలా దించేసింది. 7 లక్షల కోట్ల అప్పులు చేసేసి మన మీద ఈరోజు మనం అధికారంలోకి వచ్చినప్పుడు చూస్తే అక్కడ మొత్తం ఖాళీ కుండాలు ఉన్నాయి. అయినా కూడా ఈరోజు మన పాలమూరు ముద్దుబిడ్డ గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఎక్కడ వెనుకాడుగా వేయకుండా ఈరోజు ఒక్కొక్కటిగా అంటే ఆర్థికంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతూ అన్నీ సర్దుకుంటూ ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. దాంట్లో భాగంగా విద్యా వైద్యానికి కూడా పెద్దపీట వేస్తూ ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా టీచర్ల రిక్రూట్మెంటే కానివ్వండి, స్కూళ్ళ వసతులే కానివ్వండి, అదేవిధంగా ముఖ్యంగా ఈరోజు మిడ్ డే మీల్స్ విషయంలో కానీ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా గవర్నమెంట్ స్కూళ్ళలో గవర్నమెంట్ రెసిడెన్షియల్ స్కూళ్ళలో కూడా వాళ్ళకు మెస్ ఛార్జెస్ పెంచేసి కాస్మెటిక్ ఛార్జెస్ పెంచేసి మంచి భోజన వసతులు కూడా కల్పించాలని చెప్పేసి ఈరోజు ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ముందుకు పోతా ఉంది. సో గవర్నమెంట్ స్కూళ్ళల్లో
చదువుకుంటున్న విద్యార్థులకు కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీరు కష్టపడి చదువుకోండి, మీకు అండగా ప్రభుత్వం అన్ని సహాయ సహకారాలను అందించడానికి సిద్ధంగా ఉంది. మీకు ఎక్కడ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసి మీకు టీచర్ల కొరత ఉన్న టీచర్లను పంపించి టీచర్లను నియమించి వాళ్ళకి చేయడం జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇప్పుడే గుడిబండ హెడ్ మాస్టర్ గారు చెప్తా ఉండే, మొన్న నా దృష్టికి గుడిబండ గ్రామస్తులు మా ఊర్లో ఒక సబ్జెక్ట్కి సంబంధించిన టీచర్ లేడు, మాకు ఇబ్బందిగా ఉందని చెప్పేసి నా దృష్టికి తీసుకొస్తే భర్తీ చేయడం జరిగింది. సో మీకోసం ఈరోజు ఈ ప్రజాప్రభుత్వం ముఖ్యంగా ఇక్కడ కూర్చున్న విద్యార్థులను నేను కూడా చెప్తా ఉన్నా. ఈరోజు గతంలో టీఆర్ఎస్ పార్టీ మీ పేరెంట్స్ కూడా చెప్పండి, ఈరోజు వచ్చినాక మనం కాంగ్రెస్ పార్టీ వచ్చినాక మీకు ఎన్నో వసతులు కల్పిస్తూ ఉంది. ముఖ్యంగా విద్యా వైద్యానికి ప్రాధాన్యత ఇవ్వాలనే నిర్ణయంతో ఈరోజు మన ముఖ్యమంత్రి గారు కానీ నేను కానీ చాలా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. చాలాసార్లు ఈ స్కూళ్ళల్లో ప్రోగ్రామ్స్లలో నేను పాల్గొంటా ఉన్నా. ముఖ్యంగా ఎక్కడ స్కూల్ ప్రోగ్రామ్ ఉన్నా నేను పాల్గొంటా ఉన్నా. ఎందుకంటే వాళ్ళకు ఒక ఇన్స్పిరేషన్ ఇవ్వాలి, వాళ్ళకి మంచి మాటలు చెప్పి వాళ్ళను విద్య వైపు తీసుకురావాలి. చాలామంది స్కూళ్ళల్లో గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకోవడానికి వెనుకాడుకు వేస్తూ ఉన్నారు. తల్లిదండ్రులు పాపం కష్టపడి ఏదో రకంగా ప్రైవేట్ స్కూళ్ళలో పంపించాలని ఆలోచన చేస్తూ ఉన్నారు. నేను ఒకటే చెప్తా ఉన్నా, గతంలో వాళ్ళు నిర్లక్ష్యం చేశారు, కానీ మనం అట్లా చేయము. ఖచ్చితంగా ఇక్కడ టీచర్స్ ఏదైనా తక్కువ ఉన్న టీచర్లను నియమించి ముఖ్యంగా గవర్నమెంట్ స్కూళ్ళల్లో పనిచేసే టీచర్స్ మంచి మీకు విద్య చెప్పగలుగుతారు. ఎందుకంటే వాళ్ళు వెల్ క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటారు, వాళ్ళకి ట్రైనింగ్ ఉంటుంది ప్రభుత్వంలో. అదేవిధంగా వాళ్ళను రిక్రూట్మెంట్ ద్వారా వాళ్ళని నియమిస్తాం. కాబట్టి ఇక్కడ గవర్నమెంట్లో చదువు చెప్పి టీచర్లే నాణ్యత గలతో కూడిన విద్యను అందించే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వ స్కూళ్ళల్లో చదువుకోవడానికి, ప్రభుత్వ స్కూళ్ళల్లో రేపు పొద్దున రాబోయే రోజుల్లో స్ట్రెంత్ను పెంచడానికి కూడా ఇక్కడ ఉన్న హెడ్ మాస్టర్స్ను కూడా నేను కోరుతా ఉన్నా, మీరు పేరెంట్స్తో కౌన్సిలింగ్ పెట్టుకోండి. గ్రామాలలో కొన్ని సమావేశాలు ఏర్పాటు చేసుకొని వాళ్ళ కౌన్సిలింగ్ చేసి గవర్నమెంట్ స్కూళ్ళలో చదివించడానికి వసతులు ఏమైనా తక్కువ ఉంటే నా దృష్టికి తీసుకురండి. తప్పకుండా నేను ఎల్లవేళ అందుబాటులో ఉంటా. ఆ వసతులు కల్పించడానికి నేను నా శాయశక్తుల ప్రయత్నం చేస్తా. ఎందుకంటే గతంలో ఆ బాధలేందో నేను కూడా గవర్నమెంట్ చెప్పానంటే, మీరు ఏది కూడా మనం చదువుకున్నాం అనుకో, మన చదువు ముందర ఏది కూడా పని చేయదు, అవునా? కాబట్టి మీరు ఏం చేయాలి, మీరంతా ఏం చేయాలి, మంచిగా చదువుకోవాలి. సో దానికోసమే ఈ బుక్స్ అన్ని కూడా మీకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. తప్పకుండా ఈ బుక్స్ ఎవరైతే ఫాలో అవుతారో, ఈ బుక్స్ ఫాలో అయిన వాళ్ళందరికీ కూడా మాక్సిమం మీకు పర్సెంటేజ్ అంటే మీ పాస్ రిజల్ట్స్ ఏదైతే ఉంటాయో ఎక్కువ పర్సెంటేజ్లో మీకు మార్క్స్ తెచ్చుకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ బుక్స్ను మీరు ఉపయోగించుకోండి అని చెప్పేసి తెలుగు మీడియం వాళ్ళకు ఉన్నాయి, అది ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు కూడా బుక్స్, రెండు మీడియంస్ బోత్ మీడియంస్ బుక్స్ ఉన్నాయి. కాబట్టి ఈ బుక్స్ను ఉపయోగించుకొని 10th క్లాస్ స్టూడెంట్స్ మీరందరూ కూడా ఇక్కడ అంతమంది 34 మెంబర్స్ 28 మెంబర్స్ కూడా అందరూ కూడా 10కు 10 మార్క్స్ తెచ్చుకోవాలని చెప్పేసి నేను మరొకసారి విద్యార్థులకు అందరూ కూడా ఒకటే విజ్ఞప్తి, ఇది మీ ప్రభుత్వం, మీ పేరెంట్స్ కూడా చెప్పండి. ఈరోజు విద్య గురించి మేము ఆలోచిస్తున్నామంటే మీ భవిష్యత్తు గురించి కూడా మేము ఆలోచన చేస్తాం. ప్రజాప్రభుత్వంలో అన్ని రంగాలను అభివృద్ధి చేస్తూ ముఖ్యంగా విద్యా వైద్యానికి పెద్దపీట వేయాలన్న ఆకాంక్షతో లక్ష్యంతో మన ప్రజాప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా గవర్నమెంట్ స్కూళ్ళల్లో గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నన్ని రోజులు కూడా గవర్నమెంట్ స్కూళ్ళల్లో కనీస మౌలిక వసతులు కూడా కల్పించలేదని చెప్పేసి అందరికి తెలిసిన విషయం. ముఖ్యంగా ఎక్కడ చూసినా కూడా స్కూళ్ళల్లో చాలామందికి అంటే స్కావెంజర్స్ లేక, టీచర్స్ లేక, అదేవిధంగా సరైన వసతులు లేక గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదువుకోవడానికి కూడా చాలామంది నిరాసక్తత వ్యక్తం చేస్తూ కన్నా కష్టం చేసి ఏదో రకంగా ప్రైవేట్ స్కూళ్ళలో చదివిపోయాలి, గవర్నమెంట్ స్కూళ్ళలో మంచి విద్య దొరుకుతలేదని చెప్పేసి గతంలో పేరెంట్స్ ముఖ్యంగా బలహీన వర్గాలకు సంబంధించిన పేరెంట్స్ అందరూ కూడా చాలా ఇబ్బందులు పడ్డ విషయం మన అందరికీ కూడా తెలుసు. అవన్నీ దృష్టిలో ఉంచుకొని ఈరోజు గవర్నమెంట్ స్కూళ్ళలోనే మంచి విద్యను అందించాలి, మంచి నాణ్యమైన అంటే అన్ని మౌలిక వసతులు కల్పించాలి. ముఖ్యంగా టీచర్స్ రిక్రూట్మెంట్ చేసి టీచర్స్ లేని కొరత కూడా తీర్చాలనే ఆలోచనతో మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు 11,067 మందిని రిక్రూట్మెంట్ చేసి అన్ని స్కూళ్ళలో కూడా టీచర్స్ కొరతను తీర్చడం జరిగింది. అదేవిధంగా మౌలిక వసతులకు సంబంధించి అమ్మ ఆదర్శ పాఠశాలల పేరు మీద మహిళలకు అవకాశం ఇచ్చి మహిళా సంఘాలతోన స్కూళ్ళలో ఉన్న మౌలిక వసతులు కూడా కంప్లీట్ చేసి ఈరోజు స్కూల్స్ అన్ని కూడా మంచిగా అందుబాటులోకి తీసుకొచ్చేసి మౌలిక వసతులు కల్పించేసి అదేవిధంగా స్కావెంజర్స్ ఇష్యూ కూడా క్లియర్ చేసి వాళ్ళకి సాలరీస్ కూడా రెగ్యులర్గా ఇస్తూ ఈరోజు ప్రభుత్వం మంచి విద్య అందించాలనే లక్ష్యంతో ముందుకు పోతా ఉన్నాం. ఈరోజు దాంట్లో భాగంగానే ఈరోజు ఇక్కడ
ముఖ్యంగా టీచర్స్కు ప్రమోషన్స్ లేక ఎన్నో ఇబ్బందులు పడ్డ విషయం మనందరికీ కూడా తెలుసు. 15 సంవత్సరాలుగా టీచర్స్ ప్రమోషన్స్ కూడా పెండింగ్ పెట్టారు గత ప్రభుత్వంలో. కానీ మనం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు దాదాపు 25,000 మంది టీచర్స్ను 15 సంవత్సరాలుగా పెండింగ్ ఉన్న ఈ ప్రమోషన్స్ను కూడా ప్రమోషన్స్ ఇచ్చి అదేవిధంగా ట్రాన్స్ఫర్స్ కూడా ట్రాన్స్పరెంట్గా చేసి ఈరోజు టీచర్స్ ఏ స్కూల్లో పోయినా కూడా పెద్ద ఎత్తున అంటే ఎడ్యుకేషన్కు ప్రోత్సహిస్తూ ముఖ్యంగా స్ట్రెంత్ను ఇంప్రూవ్ చేసుకోవడానికి టీచర్లు కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారంటే వాళ్ళకి ప్రభుత్వ పరంగా అలాంటి సహాయ సహకారాలు అంతా ఉన్నాయి. వాళ్ళకి సాలరీస్ కూడా గతంలో 15 తారీఖు వచ్చేది. కానీ ఈరోజు 1వ తారీఖు రోజే ఇన్ని ఆర్థిక ఇబ్బందులున్నా బీఆర్ఎస్ పార్టీ ఇంత పెద్ద దోపిడీ చేసిన రాష్ట్రాన్ని దివాలా తీయించినా కూడా మనం అధికారంలోకి వచ్చినాక వాళ్ళకి 1వ తారీఖు రోజే జీతాలు ఇస్తూ ఇవన్నీ వసతులు కల్పిస్తూ మంచి విద్య మంచి వైద్యం అందించాలనే లక్ష్యంతో మేము పనిచేస్తూ ఉన్నాం. ఈరోజు ఇక్కడ కౌగుండ్ల గవర్నమెంట్ స్కూల్లో ఈరోజు పిల్లలకు కొన్ని ఊర్లకి నడుచుకుంటూ వస్తూ ఉన్నారంటే వాళ్ళకి సైకిళ్ళ పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా 10th క్లాస్ స్టూడెంట్స్కి ఒక స్టడీ మెటీరియల్ కూడా వాళ్ళు ఈజీగా అండర్స్టాండ్ చేసుకొని వాళ్ళు మంచిగా చదువుకొని మంచి మార్కులతో ఉత్తీర్ణత కావాలన్న ఆలోచనతో స్టడీ మెటీరియల్ కూడా 10th క్లాస్ స్టూడెంట్స్కి అందజేయడం జరిగింది. ఈరోజు సొంత ఖర్చులతో మొత్తం ఆ మెటీరియల్ అంతా కూడా పెట్టి 10th క్లాస్ స్టూడెంట్స్ అందరూ కూడా మంచిగా చదువుకొని మంచి ఉత్తీర్ణతతో పాస్ అయ్యి ప్రభుత్వానికి మీ ప్రాంతానికి మీ కుటుంబానికి మంచి పేరు తీసుకురావాలని చెప్పి స్టూడెంట్స్ కూడా చెప్పడం జరిగింది. సో ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు.